గుంటూరు నగరంలో డయేరియా కలరాని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ఇక ఈ మేరకు ఆమె జీజీహెచ్లో చికిత్స పొందుతున్న డయేరియా కలరా బాధితులను పరామర్శించారు. ఇక ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆరోపించారు. ఆరోగ్య శాఖ మంత్రికి ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. 11 కలరా కేసులు నమోదవుతున్న వైద్య సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నీరు శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయించారా? వాటి రిజల్ట్స్ ఏమొచ్చాయి అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ తక్షణమే ఈ విషయాన్ని పట్టించుకుని నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. డయేరియా వల్ల వామిటింగ్స్, లూజ్ మోషన్స్, టోటల్గా కూడా డీహైడ్రేషన్కి పాలైపోయి ఏ విధంగా సిక్గా ఉన్నారో నాతో పాటు మీడియా వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి వీళ్ళందరినీ కూడా చూసాము. 17th ఈ యొక్క డయేరియా అనేటువంటి ఇష్యూ దాదాపు 10 రోజులు అయింది. ఈ నెల 17th ఇష్యూ స్టార్ట్ అయింది. ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, వరుసగా చూస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా ఈ రోజు పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఈ తగ్గుముఖం పట్టినట్టు కానీ, ఈ తగ్గుతున్నట్టు కానీ అట్లాంటి వాతావరణం ఏమీ కూడా లేదు. పేరుకి మనం చూసినట్టయితే మన గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు,